సిరిపునిక ప్రజలారా, ఒక్కసారి ఆలోచన చేయండి. నియోజకవర్గంలో ఏం జరుగుతుంది? గత 80 రోజుల నుండి ఎస్పీఎంలో మాకు ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసిదిగా 80 రోజుల నుండి వాళ్ళు అక్కడ దీక్షలు చేస్తున్నారు రోడ్డు మీద. ఇదే గత పాలకులు ఎస్పీఎం కంపెనీ మీద వాళ్ళకు అన్యాయం జరిగిపోయింది, అన్యాయం జరిగిపోయింది, పాలకులు ఏం చేయలేకపోయారు అని చెప్పేసి రోడ్డు మీదకి వచ్చినటువంటి పాలకులు ఈరోజు ఎందుకు ఎస్పీఎం కంపెనీ విషయంలో ఎందుకు నోరు మెదపడం లేదు? కార్మికుల పక్షాన వాళ్ళ సమస్యలను ఎందుకు సాధించి పెట్టడం లేదు? పాలకులకు ఎందుకు అవ్వడం లేదు? అప్పుడు పవర్ లేకుండే ఇప్పుడు చేతికి పవర్ వచ్చినా కూడా వాళ్ళకు కార్మికులకు న్యాయం ఎందుకు చేయలేకపోతున్నాడు? వాళ్ళు అనేక రోజుల నుండి వాళ్ళు దీక్షలు చేసుకుంటాడు. దాదాపు 70 రోజులు అవుతుంది కావచ్చు నాకు తెలిసి. పాపం రోడ్డు మీద కూర్చొని వాళ్ళు ఆ ఎండలలో వర్షంలో కూర్చొని వాళ్ళు దీక్షలు చేస్తారు. ఒకవైపు పాలకులకు కనీసం పట్టింపు లేదు. ఏమన్నంటే నాకు తెలిసి ఈయన మాట అక్కడ స్టేట్లో కూడా ఎవరు వింటలేరు, ఈయనను ఎవరు పట్టించుకోవట్లేదు నాకు తెలిసి. ఏమన్నా అంటే నేను ఆ మినిస్టర్ని కలిసిన, ఈ మినిస్టర్ని కలిసిన, ఆ ముఖ్యమంత్రి దగ్గర పోయినా, ఈ ముఖ్యమంత్రి దగ్గర పోయినా అని చెప్పేసి ఈ డైలాగులు కొడతారు అంతే. నిజంగా ఈయనకు ఇంత పవర్ ఉన్నా కూడా ఈయన యూజ్ చేసుకోవట్లేదు. ఈయన వల్ల ఏమవుతుందండి నాకు అర్థం కాదు. ఏమన్నా అంటే నేను ఆయన దగ్గర కలిసిన, ఆ లేబర్ మినిస్టర్ని కలిసిన, ఆయనకు నేను రిప్రజెంట్ ఇచ్చిన అని అంటాడు. నువ్వు రిప్రజెంట్ ఇచ్చినా నువ్వు రిప్రజెంట్ ఇస్తే ఆ రిప్రజెంట్ ఎందుకు సక్సెస్ కావాలి? సక్సెస్ కావాలి కదా. మరి ఎందుకు కావడం లేదు అంటే నువ్వు అసెంబ్లీలో మాట్లాడినా వీటి మీద చర్చ లేదు. నువ్వు పోయి ఏదైనా లేబర్ మినిస్టర్కి ఏదైనా రిప్రజెంట్ ఇచ్చినా దాని మీద ఎలాంటి, అది కేవలం నువ్వు ఇచ్చినట్టు ఆ పేపర్ స్టేట్మెంట్లు అది చూసుకొనే తరించుకోవాలి తప్ప దీనివల్ల పనులు అవ్వట్లేదు. నాకు తెలిసి నీ మాటలు ప్రభుత్వం వింటలేదు. ఒక ఎమ్మెల్యేగా ఉన్న నీ మాటలే ప్రభుత్వం వింటలేదు. మీ మాటలకు విలువ లేకుండా పోయింది. నాకు అర్థమైంది. నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు గన్నిసార్లు రిప్రజెంట్ ఇచ్చిండు కావచ్చు, ముఖ్యమంత్రి ఎన్నిసార్లు కలిసిండు మరి ఈ వీటి మీద. అంటే మీ మాట ప్రభుత్వం వింటలేదంటే నాకు బాధ అనిపిస్తుంది. అందుకే మీరు ఒక పని చేయాలి. అక్కడ విడవబొచ్చు నిన్న మొన్న చూసిన ఒక్కడే రోజు డెడ్ లైన్ పెట్టి సాధించిండు. అది దమ్మంటే. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చిండు. అది అధికార పార్టీలో ఉండి కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చిండు. అది పోరాటం అంటే, అది నాయకత్వం అంటే విడమ బొజ్జును చూసి నేర్చుకో. నువ్వు ప్రతిపక్షంలో ఇంకో ఊపాలే, ప్రభుత్వాన్ని మెడలు వంచి మోకాల మీద కూసబెట్టాలి. కానీ నీతో అయితే లేదు. అందుకే నేను ఒక పని నేను ఒకటి మీకు సలహా ఇస్తున్నా. మా డిమాండ్ కూడా అదే. ఎస్పీఎం కార్మికుల సమస్యలు ఎన్నికలు జరగాలి. లేబర్ డిపార్ట్మెంటు మీరు ఎన్ని శాఖలకు కలిసినా మీ మాటకు విలువ లేకుండా పోయింది. మాకు అర్థమవుతున్నది. కాబట్టి మీరు వెంటనే, అంటే మీ ప్రభుత్వం దగ్గర రిప్రజెంట్ ఇచ్చినా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు కాబట్టి మీరు ఖచ్చితంగా ఎస్పీఎం కార్మికులకు జరిగే అన్యాయాల మీద ఎస్పీఎంలో మరి ఎన్నికలు జరగాలి అని మీరు ఖచ్చితంగా మీరు ఎస్పీఎం కార్మికుల పక్షాన మీరు హరీష్ బాబు గారు నిరాహార దీక్షలు చేయాలని చెప్పేసిగా నేను కోరుతా ఉన్నా. ఇది ఒకటే మార్గం. ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు గారు నిరాహార దీక్షలు చేస్తేనే దీనికి న్యాయం అవుతుంది. మరోవైపు కాంగ్రెస్లో ఉన్నటువంటి ఎమ్మెల్సీ దండి విఠల్ గారు, ఆయన ప్రభుత్వంలో ఉన్నది, ఆయన ఎమ్మెల్సీ పదవిలో ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నది. మరి విఠల్ గారు ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకు కార్మికుల పక్షాన్ని ఎందుకు ఆయన ప్రశ్నిస్తలేడు? ఎందుకు స్పందిస్తలేడు? ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఈయన వల్ల ఎమ్మెల్యే వాళ్ళు అవుతలేదు. ఒక ఎమ్మెల్సీ పదవిలో ఉండి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండి విఠల్ గారి వరకు కూడా అవ్వట్లేదు. ఎందుకైనా మీకు ఇద్దరికి పదవులు ఎందుకు? నెలకు జీతాలు ఎందుకు? ప్రజలు పదవులు ఇచ్చింది వాళ్ళకు పనిచేయడానికి. మీరు పబ్లిక్ సర్వెంటు. మా జీతగాలు మీలు. మరి మీరు నెల జీతం ఎందుకు? కార్మికుల గోడు కనిపిస్తలేదా మీకు? కార్మికుల సమస్యలు కనిపిస్తలేదా? ఎమ్మెల్యే గారు ఇద్దరు కలిసి ఎస్పీఎం కార్మికుల కోసము మీరిద్దరు కలిసి నిరాహార దీక్షలు చేయండి.
మీరు బయట పోయి రిబ్బన్ కటింగ్ చేసుకుంటూ అలైబలి చేసుకుంటా నవ్వుకుంటా ఈ కాదు. ఇప్పుడు చేయండి, మీ పనితనం ఇప్పుడు చూపెట్టండి. కార్మికుల పక్షాన మీరు ఇద్దరు కలిసి ఇప్పుడు నిరాహార దీక్షలు చేయాలి. ఎమ్మెల్సీ దండే విఠల్ గారు, అదేవిధంగా ఎమ్మెల్యే పాలు హరీష్బాబు గారు ఎస్పీఎం కార్మికుల విషయంలో వాళ్ళకు ఎన్నికలు గుర్తింపు వాళ్ళకు కావాలి. అదేవిధంగా కార్మికుల ప్రతి సమస్యను తీర్చబడాలి. ఎస్పీఎంలో స్థానికులకు ఉపాధి కల్పించాలా. బయట వాళ్లకు చాలామంది బయటకు వెళ్ళి వచ్చారు, కానీ లోకల్ వాళ్ళకి ఉపాధి కల్పించాల్సిందిగా మీరు ఇద్దరు కలిసి నిరాహార దీక్షలు చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు మీ దమ్మేంది ఇప్పుడు చూపెట్టరు. హరీష్ బాబు నీ దమ్మే చూపెట్టు. మీరు మీరు ఇద్దరు కలిసి కాంగ్రెస్లో ఉన్నటువంటి విఠల్ గారు, అదేవిధంగా బీజేపీలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పాలు హరీష్ బాబు గారు మీరిద్దరు కలిసి నిరాహార దీక్షలు చేసి ప్రభుత్వం మెడలు వంచాలి. మీతో అవుతుంది. మీరు ఇద్దరు కలిసి కూర్చోండి, మాటలు చెప్పి థియేటిపుల్ మాటలు చెప్పుకొని టైంపాస్ చేసే డ్రామా కంపెనీ ఇద్దరు నడుపుడు కాదు ఇక్కడ. మీరిద్దరు కలిసి నిరాహార దీక్షలు చేసి కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి ఎస్పీఎం కార్మికులకు న్యాయం చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది మీరు చేయకపోతే ప్రజలు మీ మీద విశ్వాసం కోల్పోతారు. కార్మికుల మీద మీకు ఇంత ప్రేమ లేనట్టు. ఇక వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఎలాంటి బుద్ధి చెప్తారో మీరు నిర్ణయించుకోండి. జై భీమ్.